మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు. మీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, ఈ ఇల్లు 60 లక్షలు చెప్తున్నారు, అంటే పర్ స్క్వేర్ ఫీట్ 6,000 రూపాయలు పడుతున్నట్టు. ఇది మీరు కొంటారా? ఈ అపార్ట్మెంట్ కి పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంతా ఒకటే. కానీ ఆ అపార్ట్మెంట్ లో 1200 స్క్వేర్ ఫీట్ 65 lakhs కి అమ్ముతున్నారు, అంటే పర్ స్క్వేర్ ఫీట్ 5416 రూపీస్ పడుతుంది. ఈ అపార్ట్మెంట్ కొంటారా? ఏంటి క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ బెస్ట్ కదా. పర్ స్క్వేర్ ఫీట్ 5416 రూపీస్, సేమ్ ఏరియాలో సేమ్ ఎమ్యూనిటీస్ సేమ్ క్వాలిటీ అపార్ట్మెంట్, ఇదే బెస్ట్ కదా అని మీరు అనుకుంటారు. కానీ మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్, ఏరియా అంటున్నారు. ఆ ఏరియా ఏంటి? కార్పెట్ ఏరియానా, బిల్టప్ ఏరియానా, సూపర్ బిల్టప్ ఏరియానా? ఇది మీకు ఐడియా ఉందా? ఇక్కడికి వస్తే ఈ ఆప్షన్ 2 అనేది సూపర్ బిల్టప్, ఫస్ట్ ఆప్షన్ అనేది కార్పెట్ ఏరియా. నేనైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాను, కార్పెట్ ఏరియా. అది ఎందుకనేది మీకు వీడియో చూస్తున్న టైంలో అర్థమవుతుంది. సరే, నేను అపార్ట్మెంట్స్ ని కొన్ను, బయట స్థలాలు కొంటుంటాను, ఇల్లులు కొంటుంటానంటే మీకు స్క్వేర్ యార్డ్స్, చదరపు గజాలంటే ఐడియా ఉండొచ్చు. దాన్ని స్క్వేర్ ఫీట్ లోకి మార్చాలంటే ఎలా? అసలు ఈ స్క్వేర్ యార్డ్స్, ఆ చదరపు గజాలకి చదరపు అడుగులకి సంబంధం ఏంటి? సిటీస్ లో ఇది. టౌన్స్ లోకి వస్తే కొన్ని దగ్గర అంకణాలు అంటుంటారు, కొన్ని దగ్గర సెంట్లు అంటుంటారు, కొన్ని దగ్గర గుంటలు అంటుంటారు. ఇలా మీకు కనిపిస్తున్న వీటి అన్నిటికీ కూడా రిలేషన్ ఏంటి? మీకు ఒక స్థలం కనిపిస్తున్నా, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కనిపిస్తున్నా, బయట ఒక ఇల్లు కనిపిస్తున్నా, దాన్ని అమ్ముతున్న వాళ్ళు ఎలా అమ్ముతున్నారని చెప్తున్న వివరాల్ని మీరు ఎలా అర్థం చేసుకొని మీకు లాభమా నష్టమా అని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి వాటి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ నేను మాట్లాడడం కాదు, అంటే నేను ఒక్కడనే చెప్పడం కాదు, మీతో కూడా చెప్పిస్తాను. బికాస్ ఈ మొత్తం కూడా థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా, ఫైనల్ గా మీకు నేను కొన్ని ప్రాపర్టీస్ కి సంబంధించిన వివరాల్ని కూడా అందించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఐఎమ్ 100% షూర్ మీరు ఖచ్చితంగా కింద ఆన్సర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ బేసిక్ థింగ్స్, కార్పెట్ ఏరియా, బిల్టప్, సూపర్ బిల్టప్, ఇవి తెలియకపోవడం, అలాగే మీకు యూడిఎస్, అన్డివైడెడ్ షేర్ అంటే తెలుసా? మోర్టగేజ్ లో ఉన్నాయంటారు కొన్ని అపార్ట్మెంట్స్. మీరు కొనుక్కుంటున్నప్పుడు ఇది మోర్టగేజ్ లో ఉంది, పర్లేదు కొంత టైంకి విడిపించేస్తాం, కొనుక్కోండి అంటారు. అలాంటివి కొంటుంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? వీటన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం. ఇవాల్టి వీడియోలో మాట్లాడుకోబోతున్న సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తున్న టైంలో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ లా నేను మీతో చెప్తున్నానా, ఆర్ దీని ఒక ప్రాక్టికల్ మోడ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మా సైడ్ నుంచి మీకు ఆ ఎఫర్ట్స్ కనిపించాయని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. 2016కి ముందు, రెరా యాక్ట్ రాక ముందు వరకు ఎలా జరిగేదంటే, బిల్డర్స్ ఎన్నెన్ని స్కామ్స్ చేయాలో అన్ని స్కామ్స్ చేసేవాళ్ళు. ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో వాళ్ళతో సూపర్ బిల్టప్ ఏరియాని చూపించేసి, ఇదే మీరు అపార్ట్మెంట్ కొంటే మీకు వచ్చే ఏరియా, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే వాళ్ళు. అండ్ చాలా ఇంక్లూడ్ చేసేసి అన్నెసరీగా బయర్స్ ని మోసం చేయడం, లేకపోతే చాలా లిటిగేషన్స్ లోకి ఈ రియల్ ఎస్టేట్ వెళ్ళిపోతుందని గమనించిన కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రానికి ఒక రెరా వెబ్సైట్ ఉంటది. ఆ రెరా వెబ్సైట్ లో ఫస్ట్ మీరు చేయాల్సింది, ఏదైనా అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నా, ఎవరైనా బిల్డర్ కట్టుతున్నవి మీరు కొనాలనుకున్నా, ఫస్ట్ మీరు చేయాల్సింది, మీకు అమ్ముతున్న ఆ అపార్ట్మెంట్ రిలేటెడ్ గా రెరా పర్మిషన్ ఉంటున్న కన్స్ట్రక్షన్ ప్లాన్, ప్రాజెక్ట్ ప్లాన్ అప్రూవ్ అయ్యిందా లేదా అని. ఆ ప్రాజెక్ట్ ప్లాన్ అప్రూవ్ అయ్యాక మీకు ఇలా చూపిస్తారు, మీ అపార్ట్మెంట్ ఇది, మీకు ఇలా బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, దాని డైమెన్షన్స్ ఇవన్నీ చూపిస్తారు. ఈ డైమెన్షన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మీకు తెలియాల్సింది, అంటే మీరు కొంటున్నప్పుడు మీతో చెప్తారు కదా మీకు ఇంత వస్తుంది అని, 1000 స్క్వేర్ ఫీటా, ఆర్ 1200 స్క్వేర్ ఫీటా, ఆర్ 1500 స్క్వేర్ ఫీటా, 2000 స్క్వేర్ ఫీటా, మీకు ఒక ఏరియా చెప్తారు కదా. ఆ ఏరియాని చెప్పిన తర్వాత మీరు తనని అడగాల్సింది, కార్పెట్ ఏరియానా, బిల్టప్ ఏరియానా, సూపర్ బిల్టప్ ఏరియానా అని. 2016కు ముందు ఏదో ఒకటి చెప్పేసేవాళ్ళు, కానీ 2016 తర్వాత కార్పెట్ ఏరియాని మాత్రమే చెప్పాలని రెరా వాళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కార్పెట్ ఏరియా మెయిన్ ఏరియా, మిగతావన్నీ కూడా పెంచుతూ మన దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకునే ఏరియాస్. కాబట్టి మినిమం ఆ ప్రాపర్టీలో మనం యూజ్ చేసుకోగలిగే ఏరియానే కార్పెట్ ఏరియా అంటారు. కాబట్టి దాన్ని మాత్రమే చెప్పండి అని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళ అపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు, ఇదిగోండి ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకుంటే మీకు ఇంతవరకు సూపర్ బిల్టప్ ఏరియా వస్తుందని నోటి మాటగా చెప్తున్నారు. పేపర్స్ లో మాత్రం కార్పెట్ ఏరియానే ఉండాలి యాజ్ పర్ రూల్స్, కానీ నోటి మాటగా పెద్ద నెంబర్స్ ని చెప్పేసి మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. మీకు ఇచ్చిన మొత్తం ప్లాన్ లో, మీ అపార్ట్మెంట్ ఇది అని మీకు ఇచ్చిన ప్లాన్ ఉంటది కదా, ఆ మొత్తంలో కార్పెట్ ఏరియా అంటే ఏంటంటే, ఎక్స్టర్నల్ వాల్స్ ఉంటాయి చూసారా, ఇదిగోండి ఇది ఎక్స్టర్నల్ వాల్స్. ఈ ఎక్స్టర్నల్ వాల్స్ కాకుండా లోపల ఉంటున్న లివింగ్ ఏరియా మొత్తాన్ని కార్పెట్ ఏరియా అంటారు. ఇదిగోండి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ తో లైన్స్ కొట్టిన ప్రతిదీ కూడా కార్పెట్ ఏరియానే. బయట వరండా దీని కిందకి రాదు, టెర్రస్ దీని కిందకి రాదు, ఈ లిఫ్ట్ ఏరియా కానీ బయట మెట్లు కానీ అవి ఏవి కూడా కార్పెట్ ఏరియాల కిందకి రావు. కాబట్టి కార్పెట్ ఏరియా మీరు యూజ్ చేసే ఏరియా. కాబట్టి క్లియర్ గా ఫస్ట్ ఎప్పుడు కూడా ఏరియా చెప్తున్నప్పుడు అది కార్పెట్ ఏరియానా, బిల్టప్ సూపర్ బిల్టప్ అని మీరు అడగాలి. ఇంకా మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం ఇమేజ్ ని గమనించండి. గ్రీన్ గా ఎక్కడుందో అవంతా కూడా కార్పెట్ ఏరియానే. ఇది ఎక్స్టర్నల్ వాల్స్, అది కార్పెట్ ఏరియా కాదు. బయట కారిడార్ కార్పెట్ ఏరియా కాదు, లిఫ్ట్ లాబీ కార్పెట్ ఏరియా కాదు, లిఫ్ట్
కాదు, బయట స్టేర్స్ మెట్లు అవి కూడా కార్పెట్ ఏరియా కాదు, లోపల ఉన్న ఏరియా మాత్రమే కార్పెట్ ఏరియా. మరి బిల్టప్ ఏరియా అంటే ఏంటి? బిల్టప్ ఏరియాలో మీకు ఏదైతే నేను కార్పెట్ ఏరియా చెప్పానో అది ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్, గోడలు ఉంటాయి కదా, సో ఇంటి మొత్తానికి ఉన్న మెయిన్ వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్ ఏరియా ప్లస్ కార్పెట్ ఏరియా కలిపితే బిల్టప్ ఏరియా. సో బిల్టప్ ఏరియా అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏరియా, ఏదైతే మన కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏరియా ఉంటుందో, గోడలు కూడా మన కోసమే కదా, సో అదంతా కూడా బిల్టప్ ఏరియా కిందకు వస్తుంది. స్టిల్ ఇక్కడ కారిడార్, లిఫ్ట్, లాబీ ఇవి మనది మాత్రమే కాదు, చాలా మందికి సంబంధించింది. ఆ లాబీలో, ఆ కారిడార్ లో మనమే కాదు కదా, చాలా మంది నడుస్తూ వెళ్తూ ఉంటారు, అది మన లివింగ్ స్పేస్ కాదు కాబట్టి స్టిల్ అది కూడా బిల్టప్ ఏరియాలోకి రాదు. సూపర్ బిల్టప్ ఏరియా అంటే అప్పుడు వరండా కానీ, లిఫ్ట్ లాబీ కానీ, లిఫ్ట్ కానీ, మెట్లు కానీ, అండ్ ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్, ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. క్లోజ్డ్ క్లబ్స్ ని, స్విమ్మింగ్ పూల్ అని చాలా చాలా ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఎమ్యూనిటీస్ లో కొన్ని ఎమ్యూనిటీస్ సూపర్ బిల్టప్ ఏరియాలోకి కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ మనకి సూపర్ బిల్టప్ ఏరియాని తీసుకొస్తారు. ఇంకా మీకు సింప్లిఫై చేయడానికి ఇమేజ్ ని పెట్టేశాను, ఏవేవి కార్పెట్ ఏరియాలో కవర్ అవుతాయి, బిల్టప్ ఏరియాలో కవర్ అవుతాయి, సూపర్ బిల్టప్ ఏరియాలో కవర్ అవుతాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కార్పెట్ ఏరియాలో చూడండి, లాబీ కవర్ అవ్వదు, బాల్కనీ ఉండదు, బయట ఉంటున్న మెట్లు కవర్ అవ్వవు, టెర్రస్ కవర్ అవ్వదు, లిఫ్ట్, వరండా, గార్డెన్ ఇవి ఏవి కవర్ అవ్వవు ఎందులో కార్పెట్ లో. బిల్టప్ లో ఏవి కవర్ అవ్వవు అండ్ సూపర్ బిల్టప్ లో ఏవి కవర్ అవ్వవు. అది స్క్రీన్ షాట్ ఇమేజ్ మీరు తీసి పెట్టి ఉంచుకున్నారంటే అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ గురించి మనం మాట్లాడుకుందాం. 1000 స్క్వేర్ యార్డ్స్ లో ఒక అపార్ట్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేశారు. లెట్స్ సే 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి ఫ్లోర్ లో ఉంటున్న ఇల్లు ఒకటే వాల్యూ ఉంది, అంటే ఒకటే డైమెన్షన్ తో ఉంది. 5 ఫ్లోర్స్, 5 హౌసెస్, 1000 స్క్వేర్ యార్డ్స్. ఒక్కొక్క హౌస్ కి ఎంత రావడానికి ఛాన్స్ ఉంది ఆ ల్యాండ్ షేర్? 1000 డివైడెడ్ బై 5, 200. సో ఒక్కొక్కరికి, ఒక్కొక్క హౌస్ కి 200 అన్డివైడెడ్ షేర్ ఆ ల్యాండ్ రిలేటెడ్ గా ఓనర్షిప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అపార్ట్మెంట్ ని కొనుక్కుంటున్నప్పుడు డైమెన్షన్స్ అంతా చూసుకున్నారు, కార్పెట్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా అన్ని కూడా చెక్ చేసుకున్నారు. తర్వాత మీరు చూసుకోవాల్సింది అన్డివైడెడ్ షేర్ ఎంత, ఆ ఏరియాలో ఆ ల్యాండ్ కున్న వాల్యూ ఎంత. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. లెట్స్ సే ఒక అపార్ట్మెంట్ ₹1,00,00,000 చెప్తున్నారు, ₹1,00,00,000 చెప్తుంటే ఆ అపార్ట్మెంట్ మీరు కొంటే మీకు అక్కడ ల్యాండ్ ఎంత ఓనర్షిప్ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ ఎంత, మీకు ఆ మొత్తం ల్యాండ్ వాల్యూ ఎంత, మీకు అందులో ఎంత అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అది తీసుకోండి. దాన్ని మల్టిప్లైడ్ బై ఇప్పుడు అక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉంది అది వెయ్యండి. అప్పుడు మీకు అపార్ట్మెంట్ కాదు, మీరు ఆ అపార్ట్మెంట్ రిలేటెడ్ కొంటున్న ల్యాండ్ ఎంత కొనుక్కుంటున్నారు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అప్పుడు దాని ప్లస్ మీరు కొనుక్కుంటున్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వేసుకోండి. అదే అపార్ట్మెంట్ మీరు బయట ఎవరి దగ్గర ఇచ్చి కట్టించాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ల్యాండ్ రేట్ ఎంత, అన్డివైడెడ్ షేర్ ప్రకారం వచ్చిన ల్యాండ్ రేట్ ఎంత, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కాస్ట్ ఎంత, రెండింటిని యాడ్ చేస్తే మీరు పెడుతున్న అపార్ట్మెంట్ కి వాల్యూ ఉందా లేదా, తను ఎంతకి అడగచ్చు మీరు డబ్బులు, అండ్ తను కోట్ చేస్తున్నది ఎంత మార్జిన్ తో ఉంది. ఎవరు ఎగ్జాక్ట్ గా ఇవ్వరు కదా, 10 లక్షలు 20 లక్షలు మార్జిన్ పెట్టుకుంటారు, చాలా టైం పార్ట్ కట్టుంటారు కాబట్టి, ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ నెగోసియేషన్ మీరు చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు అన్డివైడెడ్ షేర్ ఎంత అది చెక్ చేసుకుంటే మీకు ఎంత ల్యాండ్ వస్తుంది అపార్ట్మెంట్ ని కొంటే అనేది అర్థమవుతుంది. దాని వాల్యూ చూడండి, ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ కి ఎంత తీసుకుంటున్నారు అనేది మీరు అడిగి కనుక్కున్నా, బయట అడిగి కనుక్కున్నా చెప్తారు. వాళ్ళు వేసిన మెటీరియల్స్ ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి అని కనుక్కుంటే దాన్ని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు కొంటున్న అపార్ట్మెంట్ కి మీరు ఎంత పే చేస్తున్నారు, ఎంత ఎక్స్ట్రాగా పే చేస్తున్నారని, సో వాల్యూ ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ మోర్టగేజ్ అంటారు. మోర్టగేజ్ అంటే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ అపార్ట్మెంట్ కడుతున్న అతను సరిగ్గానే కట్టాడా లేదా, మేం చెప్పిన నార్మ్స్ ని ఫాలో అయ్యాడా లేదా, సెట్ బ్యాక్స్ తీసుకున్నాడా లేదా. సెట్ బ్యాక్స్ అంటే స్థలం ఉందనుకోండి, ఆ స్థలం మొత్తానికి కలిపి ఇల్లు ఎప్పుడు కట్టకూడదు, కానీ చాలా దగ్గర అలా కట్టుకుంటూ ఉంటారు. రూల్స్ ప్రకారం అలా కట్టకూడదు, ఎందుకంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయింది, ఈ ఫైర్ ఆపేవి లోపలికి వెళ్ళేంత స్పేస్ ఉండాలి. యాక్చువల్ గా అలా కడితే ఇల్లు చాలా చిన్నదైపోతుంది స్థలంలో, కాబట్టి చాలా మంది ఏంటంటే అలా సెట్ బ్యాక్స్ తీసుకోరు మోస్ట్లీ. సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళని ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళకి కమాండ్ ఉండాలి. కాబట్టి మనం చెప్పిన రూల్స్ ని ఫాలో అవ్వకపోతే కమాండ్ ఉండాలి. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి మొత్తం ప్లాన్ ప్రకారమే, మీరు నాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే మీరు ఇల్లు కట్టారా లేదా అని మున్సిపాలిటీ వాళ్ళు చెక్ చేసుకునేంత వరకు మీరు కొంటున్న అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ ని మోర్టగేజ్ గా పెట్టుకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే బిల్డర్ నేనంతా ఇలా కట్టాను, సరిగ్గా కట్టానని ప్రూవ్ చేసుకుంటాడు, అప్పుడు మోర్టగేజ్ నుంచి విడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో టూ మచ్ డీవియేషన్ అయితే దాని రిలేటెడ్ గా కొంత లాబింగ్ జరుగుతుంది. అవి మోస్ట్లీ అపార్ట్మెంట్స్ వీటిని కొంటున్న వాళ్ళకి కడుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళ అధికారులతో మాట్లాడుకోవడం కొన్ని జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దానికి టైం పడుతుంది. ఈ లోపు దీన్ని అమ్మాలనుకున్నప్పుడు కొంత తక్కువ కమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఈ మోర్టగేజ్ లో ఉంటున్న ఇళ్ళకి లోన్స్ రిలేటెడ్ గా కూడా మీరు కష్టపడాల్సి వస్తుంది, ఇష్యూస్ అవుతాయి. కాబట్టి మీరు తీసుకుంటున్నది మోర్టగేజ్ లో ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఐ హోప్ అపార్ట్మెంట్ కొంటున్న వాళ్ళకి చాలా విలువైన సమాచారం ఇప్పటి వరకు అందిందని. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించిందని. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఇది మన వాళ్ళతో షేర్ చేయండి. బికాస్ ప్రతి ఒక్కరికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇది. మీరు చూసుంటారు, వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా మన వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్